Hi guys, so 19 pages complete చేసుకున్నాం. ఇది 20th పేజ్. సో మైట్ బీ దిస్ ఈస్ ద లాస్ట్ పేజ్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఫస్ట్ గుడ్ మార్నింగ్, ఐఎమ్ యువర్ నేమ్, ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2018. మీ గ్రాడ్యుయేషన్ కనుక 2019లో కంప్లీట్ అయితే 2019 అని చెప్పాలి. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కరెంట్లీ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ Hyderabad. I have overall 2 years. 3.6 అయితే 3.6, 3 years అయితే 3 years, 5 అయితే 5. So I have overall 5 years of experience on R2R as an accounts executive with Google. Google అయితే Google, వేరే కంపెనీ అయితే వేరే కంపెనీ. I started my career as a fresher with Google. I got this offer in my campus selection. Okay. ఇది basic introduction. After that, coming to roles and responsibilities. Handling general vouchers daily and monthly wise and preparation of JVs. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే జనరల్ వాచెస్ డైలీ అండ్ మంత్లీ మనం ప్రిపేర్ చేస్తామని, హ్యాండిల్ చేస్తామని. సో రికన్సిలేషన్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్ బుక్ బై డైలీ అండ్ మంత్లీ వైజ్. సో క్యాష్ బుక్కి పాస్బుక్కి రికన్సైల్ చేస్తాం అనమాట. సో డైలీ చేస్తాం అండ్ మంత్లీ వైజ్ కూడా చేస్తాం. పర్ఫార్మింగ్ అన్ అక్రూవల్ అండ్ డిఫరల్ అండ్ రివర్సల్ ఆఫ్ అక్రూవల్స్ అండ్ డిఫరల్స్. సో మనం మంత్ ఎండింగ్ యాక్టివిటీస్లో అక్రూవల్స్ పోస్ట్ చేస్తాం, డిఫరల్స్ పోస్ట్ చేస్తాం అండ్ రివర్సల్ ఆఫ్ అక్రూవల్ అండ్ డిఫరల్స్ కూడా పోస్ట్ చేస్తాం. సో దాన్నే పర్ఫార్మింగ్ అన్ అక్రూవల్స్ అండ్ డిఫరల్స్ అండ్ రివర్సల్ ఆఫ్ అక్రూవల్స్ అండ్ డిఫరల్స్. So completed day and daily, monthly activities within the TAT. So every యాక్టివిటీకి డెడ్ లైన్ ఉంటుంది కదా. సో దాన్నే ఇక్కడ మనం ఇలా చెప్పాలి, కంప్లీటెడ్ డైలీ అండ్ మంత్లీ యాక్టివిటీస్ విత్ ఇన్ TAT. TAT మీన్స్ టర్న్ అరౌండ్ టైం. Performing and recurring and barcode documents, and we should submit daily and monthly reports, dashboards without missing any SLJ. సో రికరింగ్ డాక్యుమెంట్స్, పార్కోడ్ డాక్యుమెంట్స్ అంటే రికరింగ్ ఎంట్రీస్, పార్కోడ్ ఎంట్రీస్ డైలీ మంత్లీ సబ్మిట్ చేస్తాం వితౌట్ ఎనీ మిస్సింగ్ SLJ. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని రూల్స్ని ఫాలో అవి చేస్తామని అర్థం. పర్ఫార్మింగ్ ఆన్ శాంపిల్ అండ్ హోల్ డాక్యుమెంట్ అండ్ క్లియరింగ్ ఆఫ్ JVs అండ్ బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్. సో శాంపుల్ డాక్యుమెంట్స్, హోల్ డాక్యుమెంట్స్ను పర్ఫామ్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తాం. కోఆర్డినేటింగ్ విత్ టీమ్ అండ్ అటెండింగ్ క్లయింట్ మీటింగ్స్ రిగార్డింగ్ ప్రాసెస్ అప్డేట్స్ అండ్ న్యూ ఇష్యూస్. ఓకే. సో టీమ్తో కోఆర్డినేట్గా ఉంటాము, క్లయింట్ మీటింగ్స్ అటెండ్ అవుతాము, ప్రాసెస్ అప్డేట్స్ తెలుసుకుంటాము అండ్ న్యూ ఇష్యూస్ ఏమన్నా ఉంటే రైజ్ చేస్తాం. ఇఫ్ ఐ హ్యావ్ 3 years of experience, so sometimes I train to new joiners, even I suggested from this process. ఓకే. సో 3 years అబౌవ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక నేను ఎక్స్పీరియన్స్ వచ్చిన కాడి నుంచి నేను న్యూ జాయినర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చాను మొత్తం. ఓకే. Preparation of miscellaneous statements. So miscellaneous statement nothing but daily report, outstanding statements and etc. And last but one, sometimes I provide backups for the బిజినెస్కి బ్యాకప్స్ ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి ఏం జరిగిందంటే ఐ గాట్ ఏ ఛాన్స్ టు విజిట్ క్లయింట్ లొకేషన్, బట్ డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఐ సింప్లీ రిజెక్టెడ్ ద ఆపర్చునిటీ. ఓకే. క్లయింట్ విజిట్కి ఒకసారి ఛాన్స్ వచ్చింది, బట్ పర్సనల్ రీజన్స్ వల్ల అది రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పడం అనమాట. సో వీ షుడ్ స్టార్ట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఫ్రమ్ వర్క్ డే -2 టు వర్క్ డే +2. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్కి ఒక టైం అనేది ఉంటుంది కదా, టైం లైన్, అది వర్క్ డే -2 నుంచి వర్క్ డే +2 వరకు ఉంటుందని చెప్పాలి. సో దట్స్ ఇట్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.